టీ20 వరల్డ్ కప్ 2026 నుండి బంగ్లాదేశ్ టీంను ఐసీసీ అఫీషియల్గా తొలగించింది. దీనికి సంబంధించి ఒక అఫీషియల్ నోట్ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు గ్రూప్ సిలో బంగ్లాదేశ్ టీంను స్కాట్లాండ్ టీం రీప్లేస్ చేసింది. అండ్ వాళ్ళ మ్యాచెస్కి సంబంధించి ఆల్రెడీ ఐసీసీ షెడ్యూల్ కూడా అప్డేట్ చేశారు. సో ఇప్పుడైతే ఇంకా బంగ్లాదేశ్ టీం రిలైజ్ అయిన ఎత్తునోరు మొత్తుకున్నా సరే వరల్డ్ కప్ ఆడలేరు. వాళ్ళైతే ఇంకా రూల్ అవుట్ అయిపోయారు. అయితే దీనివల్ల బంగ్లాదేశ్ టీంకు ఏ నష్టాలు రాబోతున్నాయి, వాళ్ళు ఎంతమంది లూజ్ కాబోతున్నారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఆల్సో ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ టీ20 మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్కి సంబంధించిన ప్రివ్యూని కూడా ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా ఐసీసీ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ప్రకారం చూసుకుంటే వాళ్ళైతే క్లియర్గా చెప్పారు బంగ్లాదేశ్ టీం కోసం చేయాల్సిందంతా చేశారంట. అంటే వాళ్ళు సంప్రదించారు, వాళ్ళ ప్రాబ్లం కనుక్కున్నారు. అంటే దాన్ని డిస్కస్ చేయడం కోసం ఇండియాలో సెక్యూరిటీ కన్సర్న్స్ని చెక్ చేయడానికి ఎక్స్పర్ట్స్ని పెట్టారంట. సో ఎక్స్పర్ట్స్ అయితే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మరి సెక్యూరిటీ గురించి చెక్ చేశారంట. అంటే బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఇండియాకి రావడం సేఫా, అలాగే వాళ్ళ సపోర్టర్స్కి ఇక్కడ సేఫ్టీ ఉందా, అండ్ ఆల్సో వాళ్ళ జర్నలిస్టులు కూడా సేఫ్టీ లేదన్నారు చూడండి, దాన్ని కూడా చెక్ చేశారంట. బట్ ఎక్కడ కూడా ఎలాంటి కన్సర్న్స్ కనిపించలేదు. ఐసీసీ బల్లగుద్ది చెప్తున్నారు ఇండియాలో బంగ్లాదేశ్ వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ ప్రాబ్లం లేదు, మొత్తం అంతా సేఫ్గా ఉంది, వాళ్ళు అలాంటి భయం లేకుండా వచ్చి ఇక్కడ ఆడొచ్చు అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. సో ఈ విషయాన్ని ఐసీసీ బీసీబీకి ఇన్ఫార్మ్ చేశారు. అండ్ ఆల్సో లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టే బంగ్లాదేశ్ టీంకి ముందు కొంతవరకు ఎక్కువ టైం ఇచ్చారు. బట్ వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాకపోవడంతో 24 అవర్స్ డెడ్ లైన్ పెట్టి అల్టిమేటం జారీ చేశారు. అయినా కానీ బంగ్లాదేశ్ టీం వెనక్కి తగ్గలేదు. వాళ్ళైతే ఐసీసీకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. బయట ఒక ప్రెస్ మీట్ పెట్టి బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటించేశారు. సో దీంతో ఇంక ఐసీసీ వెనక్కి తగ్గలేదు, బంగ్లాదేశ్ టీంని పీకి పాడేశారు. ఇప్పుడు స్కాట్లాండ్ టీంను టీ20 వరల్డ్ కప్లోకి చేర్చేశారు. సో నిజంగా ఇది స్కాట్లాండ్ టీంకి అయితే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. వాళ్ళైతే క్వాలిఫైర్స్లో క్వాలిఫై కాలేదు, బట్ టీ20 ర్యాంకింగ్స్లో చూసుకుంటే ఆ టీం 14th ప్లేస్లో ఉంది. అంటే యాక్చువల్గా వాళ్ళు టీ20 వరల్డ్ కప్లో టాప్ 20లో ఉండాల్సిన టీమే. బట్ క్వాలిఫైర్స్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోవడం వల్ల టీ20 వరల్డ్ కప్కి క్వాలిఫై కాలేకపోయారు. కానీ ఇప్పుడు చూసుకుంటే బంగ్లాదేశ్ టీం బయటకు పోవడం వాళ్ళకి వరంలా కలిసి వచ్చింది. స్కాట్లాండ్ టీం వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్నారు. ఎనివే బంగ్లాదేశ్ టీం ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ ఆడకపోవడం వల్ల వాళ్ళకైతే చాలా నష్టాలు కలగబోతున్నాయి. పర్టికులర్గా ది మేజర్ లాస్ రెవెన్యూ షేర్. సో ఐసీసీ అయితే తమ అండర్లో ఉన్న ప్రతి టీంకి కూడా ప్రతి సంవత్సరం రెవెన్యూని షేర్ చేస్తారు. అంటే వాళ్ళు టోర్నమెంట్స్ ద్వారా, మ్యాచ్ల ద్వారా, స్పాన్సర్షిప్ల ద్వారా ఇలా సంపాదించిన మనీ అంతా బోర్డులకు షేర్ చేస్తూ ఉంటారు. అండ్ వీటిలో చూసుకుంటే ఐసీసీ దగ్గర నుండి బంగ్లాదేశ్ బోర్డుకు 240 కోట్ల రెవెన్యూ షేర్ వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏం అసోసియేట్ నేషన్ కాదు, ఫుల్ మెంబర్ సైడ్. అంటే 3 ఫార్మాట్స్లో ఐసీసీ అండర్లో ఆడుతున్న టీం. దీనివల్ల ఐసీసీ ప్రతి ఏటా బంగ్లాదేశ్ బోర్డుకు 240 కోట్ల రెవెన్యూని షేర్ చేస్తుంది. బట్ ఇప్పుడు వాళ్ళు టీ20 వరల్డ్ కప్ను ఫోర్ఫిట్ చేయడం వల్ల ఈ 240 కోట్ల రూపాయలు లాస్ అయిపోతారు. ఇన్ఫ్యాక్ట్ ఈ వాల్యూ వాళ్ళ బోర్డు ఓవరాల్ రెవెన్యూలో చూసుకుంటే 60% కంటే ఎక్కువ ఉంటుందంట. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా బంగ్లాదేశ్ బోర్డుకు వస్తున్న రెవెన్యూలో 60% పోతుంది. విచ్ మీన్స్ వాళ్ళ బోర్డుని రన్ చేయడం చాలా కష్టంగా మారిపోద్ది. డొమెస్టిక్లో మ్యాచ్లు సరిగ్గా పెట్టలేరు, తమ ప్లేయర్స్కు మ్యాచ్ ఫీజెస్ అందించలేరు, మిగిలిన వాళ్ళ కంట్రీలో క్రికెట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అప్గ్రేడ్ చేయలేరు. సో విధంగా బంగ్లాదేశ్ క్రికెట్ మొత్తం మళ్ళీ కల్లోలం అయిపోద్ది. ప్లేయర్స్కి సరైన శాలరీస్ ఇవ్వలేరు, దీంతో వాళ్ళు తిరగబడతారు. ఇన్ఫ్యాక్ట్ టీ20 వరల్డ్ కప్ బాయ్కాట్ చేయడం వల్ల ఇప్పుడు ప్లేయర్స్ కూడా నష్టం కలగబోతుంది. ఇంటర్నేషనల్ స్పాన్సర్స్ వాళ్ళకి స్పాన్సర్షిప్ ఇవ్వడం మానేస్తారు. అంతెందుకు మన ఇండియా నుంచి బంగ్లాదేశ్లో కొంతమంది టాప్ ప్లేయర్స్కు ఎస్ఎస్ వాళ్ళు, ఎస్జీ వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తున్నారు. మరి ఇప్పుడు అది ఆగిపోద్ది. అలాగే మరికొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా బంగ్లాదేశ్ ప్లేయర్స్కు స్పాన్సర్షిప్ ఇవ్వడం మానేస్తారు. ఎందుకంటే వాళ్ళకి విజిబిలిటీ తగ్గిపోద్ది. మీరు బయలాటల్ సిరీస్లో ఎన్ని ఆడుకుని ఎవరు పెద్దగా పట్టించుకోరు. బట్ వరల్డ్ కప్లో మంచిగా ఆడితే ప్రపంచం మొత్తం చూస్తుంది. అంటే బ్రాండ్స్కి కావాల్సింది టీమ్స్ వరల్డ్ కప్ ఆడడం. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ టీం అలాంటి మేజర్ టోర్నమెంట్ని బాయ్కాట్ చేయడం వల్ల స్పాన్సర్స్ అందరూ వెనక్కి తగ్గిపోతారు. అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు బ్రాడ్కాస్ట్ రెవెన్యూ కూడా కోల్పోతారు. వాళ్ళు భవిష్యత్తులో తమ దేశంలో ఆడే మ్యాచ్ల మీద వాళ్ళ దేశం వాళ్ళు తప్ప ఇంకెవరు ఇంట్రెస్ట్ చూపించరు. దీంతో బయట దేశాల్లో తమ మ్యాచెస్ను బ్రాడ్కాస్ట్ చేసే వాళ్ళు వెనక్కి తగ్గిపోతారు. సో విధంగా బంగ్లాదేశ్ వాళ్ళు స్పాన్సర్షిప్ రెవెన్యూ కోల్పోతారు, అలాగే బ్రాడ్కాస్ట్ రెవెన్యూ కూడా కోల్పోతారు. అలాగే వీటితో పాటు టీ20 వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేసే టీంకు ఐసీసీ పార్టిసిపేషన్ ఫీ ఇస్తుంది. అండ్ ఆల్సో ప్రతి టీంకు ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. అంటే మీరు ఏ పొజిషన్లో ఫినిష్ చేసినా సరే ఎంతో కొంత ప్రైజ్ మనీ ఇస్తారు. సో ఎంత కలుపుకున్న వర్స్ట్ సినారియోలో చూసుకున్న బంగ్లాదేశ్ టీంకు 5 కోట్ల రెవెన్యూ లాస్ వస్తుంది. అంటే బంగ్లాదేశ్ వాళ్ళు టీ20 వరల్డ్ కప్ ఆడి వాళ్ళు గ్రూప్ స్టేజ్లో ఎలిమినేట్ అయిపోయినా సరే వాళ్ళకి 5 కోట్ల రెవెన్యూ వస్తుంది. ఎందుకంటే ఐసీసీ వరల్డ్ కప్లో ఆడే ప్రతి టీంకి కూడా సపోర్ట్ ఇస్తారు. వాళ్ళ ప్లేయర్స్కి మ్యాచ్ ఫీ ఇవ్వడానికి, అలాగే ట్రావెలింగ్ ఖర్చుల కోసం బోర్డుకి సహాయం చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు బీసీబీ రెవెన్యూ కోల్పోతారు. ఇన్ఫాక్ట్ దీనివల్ల ఇప్పుడు వాళ్ళ ప్లేయర్స్ ఎక్కువగా నష్టపోతున్నారు. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ ఆడితే ఖచ్చితంగా బంగ్లాదేశ్ ప్లేయర్స్కి ఎంతో కొంత శాలరీస్ వస్తాయి. బట్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు. దీనివల్ల వాళ్ళకి ఎలాంటి శాలరీ ఉండదు, అలాగే మ్యాచ్ ఫీజెస్ ఉండవు. అండ్ ఆల్సో ముందు చెప్పుకున్నట్టే స్పాన్సర్షిప్ రెవెన్యూ కూడా ఆగిపోద్ది. సో ఇప్పటికే బంగ్లాదేశ్ బోర్డు అయితే కన్ఫర్మ్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళు టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ని ఆల్రెడీ ప్రకటించారు. దీంతో వాళ్ళు వరల్డ్ కప్ మానేస్తే ఆ టీంలో ఉన్న ప్లేయర్స్కు కాంపన్సేషన్ ఇవ్వాలి. బట్ బీసీబీ అది ఇవ్వమని చెప్పేశారు. అంటే బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్కి ఇప్పుడు ఒక చిల్లిగవ్వ కూడా రాదు. అండ్ ఆల్సో భవిష్యత్తులో చూసుకున్న బంగ్లాదేశ్ ప్లేయర్స్కు చాలా నష్టం కలగబోతుంది. ప్రతి గ్లోబల్ టీ20 లీగ్లో కూడా వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతాయి. ఇప్పటికీ వాళ్ళ ప్లేయర్స్ని అంతంత మాత్రంగా తీసుకుంటున్నారు. సెట్ తిరిగి ఐపీఎల్ అయితే ఆ ప్లేయర్స్కి ఇంకా ఛాన్స్ లేదు. బట్ ఎస్ఏ టీ20, బీబీఎల్, ఐఎల్ టీ20లో ఇంకా చాలా లీగ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ వాళ్ళు బాయ్కాట్ చేయడం వల్ల వాళ్ళ ప్లేయర్స్కి ఎక్స్పోజర్ తగ్గిపోద్ది.
దీంతో గ్లోబల్ టీ20 లీగ్లో ఏ ఫ్రాంచైజీస్ కూడా బంగ్లాదేశ్ ప్లేయర్స్ మీద ఇంట్రెస్ట్ చూపించరు. సో బంగ్లాదేశ్ వాళ్ళు తీసుకున్న ఒక్క డెసిషన్ కారణంగా వాళ్ళ ప్లేయర్స్కి చాలా నష్టం కలగబోతుంది. ఇక ఇవే కాకుండా ఐసీసీ ఫ్యూచర్లో బంగ్లాదేశ్ టీంని కొన్ని ఈవెంట్స్లో సస్పెండ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు టీ20 వరల్డ్ కప్ బాయ్కట్ చేసినందుకు ఛాంపియన్షిప్లో అవకాశం కోల్పోవచ్చు అంట. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్ అంటే ఎఫ్టీపీలో వాళ్ళకి ప్రిఫరెన్స్ తగ్గిపోద్ది. మెయిన్లీ డబ్ల్యూటీసీ లాంటి ఈవెంట్స్ కోసం ఐసీసీ చాలా ఎర్లీగానే ఎఫ్టీపీస్ని ప్రిపేర్ చేసుకుంటారు. మరి ఇప్పుడు చూసుకుంటే డబ్ల్యూటీసీలో జరిగే బయలాటరల్ సిరీస్లో బంగ్లాదేశ్ టీంకి ప్రిఫరెన్స్ తగ్గిపోద్ది. పెద్ద కంట్రీస్తో వాళ్ళకి మ్యాచ్లు పడకపోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు తీసుకునే డిసిషన్ కారణంగా మిగతా క్రికెట్ బోర్డ్స్కి ఒక రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకుంటారు బంగ్లాదేశ్ వాళ్ళు తమ క్రికెట్ కంటే పాలిటిక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారని చెప్పి. ఎందుకంటే ఐసీసీ క్లియర్గా చెప్పింది ఎలాంటి సెక్యూరిటీ థ్రెట్ లేదని చెప్పి. అలాగే మిగతా కంట్రీస్ కూడా ఐసీసీ చెప్పిన దానికి అంగీకారం తెలిపాయి. ఇన్ఫాక్ట్ ఒక డెమోక్రసీ పద్ధతిలో ఓటింగ్ పెట్టారు బంగ్లాదేశ్కి ఇండియాలో సెక్యూరిటీ థ్రెట్ ఉందా లేదని చెప్పి. బట్ అందులో చూసుకుంటే బంగ్లాదేశ్ మరి పాకిస్తాన్ ఈ రెండు జట్లు మాత్రమే బంగ్లాదేశ్కి ఓటేశాయి. కానీ మిగతా బోర్డులన్నీ కూడా ఇండియాలో అలాంటి సెక్యూరిటీ థ్రెట్ లేదని చెప్పి ఓటింగ్ చేశారు. సో దీంతో బంగ్లాదేశ్ వాళ్ళ పొలిటికల్ డ్రామా మిగతా బోర్డ్స్ అన్నింటికి అర్థమైంది. ఈ పాకిస్తాన్ మరి బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాకి అగెనిస్ట్కి ఎంత బురద చల్దామన్నా సరే అది వర్కౌట్ అవ్వదు ఇప్పుడు. సో ఇప్పుడు మిగతా క్రికెట్ బోర్డ్స్ ఎలా ఆలోచిస్తాయంటే బంగ్లాదేశ్కు టూర్ చేయడం కోసం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. వీళ్ళు క్రికెట్ కంటే పాలిటిక్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. సో వాళ్ళ కంట్రీకి వెళ్ళి ఆడటం ఇష్టం చెప్పి వాళ్ళతో జరగాల్సిన సిరీస్లను క్యాన్సిల్ చేసుకుంటారు. వారు భవిష్యత్తులో పెట్టుకోరు. అలాగే ఆడ చూసుకుంటే ఆగస్టు మరియు సెప్టెంబర్లో మన టీమిండియా బంగ్లాదేశ్ టూర్ ఉంది. ఎందుకంటే ఆ టూర్ లాస్ట్ ఇయరే జరగాలి బట్ పోస్ట్ పోన్ అయింది. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం మొత్తం క్యాన్సిల్ అయిపోయేలా కనిపిస్తుంది. అండ్ అది కనుక జరిగితే బంగ్లాదేశ్ టీంకి చాలా నష్టం వస్తుంది. ఎందుకంటే ఇండియా కనుక బంగ్లాదేశ్ టూర్ చేస్తే వాళ్ళకి చాలా రెవెన్యూ వస్తుంది. ఇన్ఫాక్ట్ ఆ రెవెన్యూ ఎంతగా ఎక్కువ అవుద్దంటే వాళ్ళు వేరే దేశాలతో 10 బయలాటరల్ సిరీస్లో అయినా సరే ఈ ఒక్క సిరీస్ వచ్చినంత రెవెన్యూ రాదంట. సో దానికి ఇప్పుడు బంగ్లాదేశ్ టీం చాలా రకాలుగా నష్టపోబోతుంది. వాళ్ళ క్రికెట్ బోర్డు తమ దేశంలో ఉన్న పొలిటీషియన్స్కు లొంగిపోయి తీసుకున్న నిర్ణయం ఇప్పుడైతే వాళ్ళ క్రికెట్ భవిష్యత్తును ఒక ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈగోకు పోయి అడుక్కు తినే స్థాయికి వచ్చారు. సైజెస్ అయితే బంగ్లాదేశ్ నాయకులను చాలా పెద్ద కర్ర పెట్టి కొట్టింది. వాళ్ళు ఇంకా లెగలేరు ఫ్యూచర్లో. నో మోర్ నాయక్ ఇండియన్స్ ఇన్ ఫ్యూచర్ అని ఇలా పరిస్థితి మారిపోయింది. ఇంకా ఇప్పుడు వాళ్ళ దేశంలో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ నిర్వహించడానికి కూడా కష్టంగా మారిపోద్ది వాళ్ళకి. ఎందుకంటే దాన్ని నిర్వహించడానికి రెవెన్యూ సరిపోదు, స్పాన్సర్స్ తగ్గిపోతారు. అట్ ది సేమ్ టైం ముందు చెప్పినట్టు వాళ్ళ ప్లేయర్స్ తమ బోర్డు మీద తిరగబడేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ బీపీఎల్ ఆడినా ఆ ప్లేయర్స్కి సరిపడే శాలరీ ఇవ్వలేరు ఎవరు కూడా. సో బంగ్లాదేశ్ వాళ్ళు తీసుకున్న ఒక నిర్ణయం తమ డొమెస్టిక్ సర్క్యూట్ మీద చాలా పెద్ద ఎఫెక్ట్ చూపించబోతుంది. వాళ్ళ డొమెస్టిక్ స్ట్రక్చర్ మొత్తం అల్లకొల్లాలం అయిపోద్ది. అట్ ది సేమ్ టైం ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకున్న బంగ్లాదేశ్ వాళ్ళకి చాలా అంటే చాలా పెద్ద లాస్ వస్తుంది. చూడాలి మీరు లాసెస్ నుంచి నాగనీళ్ళు కోలుకుంటారా లేకపోతే చచ్చిపోతారా అనేది. ఇక ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ విషయానికి వస్తే ఈరోజు థర్డ్ టీ20 మ్యాచ్ గౌహతి వేదిక జరగబోతుంది. అండ్ ఈ మ్యాచ్ అయితే న్యూజిలాండ్ టీంకి డూ ఆర్ డే మ్యాచ్. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ సిరీస్లో 2-0 డౌన్కి వెళ్ళిపోయారు. దీంతో న్యూజిలాండ్ టీం ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతే సిరీస్ కోల్పోతారు. సో దీంతో సిరీస్లో న్యూజిలాండ్ టీం ఎలా ఉండాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు వాళ్ళ సిరీస్కి వెళ్ళాలంటే మిగతా 3 మ్యాచ్లు కూడా డూ ఆర్ డే మ్యాచెస్. వేరేజ్ మన టీమిండియా విషయానికి వస్తే మ్యాచ్ గెలిస్తే సిరీస్ మంది అయిపోద్ది. దీంతో నెక్స్ట్ మ్యాచ్లో మనకు కావాలంటే ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చేస్తున్నారనుకోండి, బట్ ఇంకా లెవెల్ని పెంచుకోవచ్చు నెక్స్ట్ 2 మ్యాచెస్లో. సో ఫస్ట్ 2 మ్యాచెస్లో అయితే మనం భారీ స్కోర్లు చూసాం. అండ్ మోస్ట్ లైక్లీ ఈ మ్యాచ్లో కూడా అయితే కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకంటే గౌహతి వికెట్ చూసుకున్న సేమ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఇక్కడ రెడ్ సాయిల్ పిచ్ వాడతారు. అండ్ రెడ్ సాయిల్ వికెట్ మ్యాచ్ చూసుకుంటే మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది. పైకి గ్రౌండ్లో ప్రీవియస్గా జరిగిన 2 టీ20 మ్యాచ్లో చూసుకుంటే చాలా భారీ స్కోర్లు వచ్చాయి. మొత్తం 2 మ్యాచ్లో 4 ఇన్నింగ్స్లు కలిపి 900 కంటే ఎక్కువ రన్స్ వచ్చాయి. అంటే యావరేజ్గా ప్రతి ఇన్నింగ్స్లో 220 కంటే ఎక్కువ రన్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ చివరిగా 2023 ఈ గ్రౌండ్లో మన టీమిండియాకు మరి ఆస్ట్రేలియాకి మధ్య ఒక మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో మన టీమిండియా సెట్ చేసిన 220+ టార్గెట్ని ఆస్ట్రేలియా టీం వాళ్ళు చేసేసారు. సో దీంతో ఖచ్చితంగా మరోసారి మనం ఈ మ్యాచ్ కోసం ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ సర్ఫేస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 3 టీ20 మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 3 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 1 మ్యాచ్లో గెలిస్తే చేసిన టీం 2 మ్యాచ్లు గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 192 రన్స్గా ఉంది. సో క్లియర్లీ యావరేజ్ స్కోర్ బట్టి మనకి హై స్కోరింగ్ విండోలో తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ చూసుకుని ఈ గ్రౌండ్లో చాలా మంచిగానే స్కోర్స్ వచ్చాయి. యావరేజ్ స్కోర్ 175గా ఉంది. అలాగే టాస్ విషయంలో చూసుకుని మరోసారి చేసిన టీంకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ మరోసారి డ్యూ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ప్లేలోకి వస్తుంది. ఇన్ఫాక్ట్ గౌతిలో చూసుకుంటే చాలా ఎర్లీగా సన్ డౌన్ అవుతుంది. అంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యి 7 PM చాలా ఎక్కువగా డ్యూ వచ్చేయచ్చు. దీంతో ఖచ్చితంగా మరోసారి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు. ఇక ఈ గ్రౌండ్లో మన టీమిండియా రికార్డు విషయానికి వస్తే 3 మ్యాచ్లు ఆడితే ఒకటే గెలిచారు, 2 మ్యాచ్లు ఓడిపోయారు. అండ్ ఓడిపోయిన 2 మ్యాచ్లు కూడా ఆస్ట్రేలియా టీం మీద ఓడిపోయారు. బట్ ఎనివే న్యూజిలాండ్ టీంతో మాత్రం ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. అండ్ ప్రజెంట్ ఈ సిరీస్లో చూసుకున్న మన టీమిండియా ఫామ్ బేబచ్చంగా ఉంది. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మన వాళ్ళే ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. ఇక టీమ్స్ విషయానికి వస్తే న్యూజిలాండ్ టీం అండర్ పంప్ అని చెప్పుకోవాలి. లాస్ట్ మ్యాచ్లో అంతా భారీ స్కోర్ కొట్టినప్పటికీ వాళ్ళ మ్యాచ్ ఓడిపోయారు. అది కూడా చాలా అంటే చాలా ఘోరంగా ఓడిపోయారు. సో దీంతో ఖచ్చితంగా న్యూజిలాండ్ టీం డిమారలైజ్ అయిపోద్ది. మెయిన్ వాళ్ళ బౌలింగ్ యూనిట్ చాలా ప్రెజర్లో కనిపిస్తుంది. బట్ ముందు చెప్పినట్టు న్యూజిలాండ్ వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళ బౌలింగ్లోనే కాదు బ్యాటింగ్లో కూడా ప్రయోగాలు చేస్తున్నారు. మెయిన్లీ గత మ్యాచ్లు చూసాం, తమ శైలికి భిన్నంగా మన టీమిండియా బ్యాట్స్మెన్ అన్నట్టు ఆడడానికి ట్రై చేశారు. సో ఖచ్చితంగా న్యూజిలాండ్ టీం అయితే టీ20 సిరీస్ని అంత సీరియస్గా తీసుకోలేనట్టు తెలుస్తుంది. వాళ్ళైతే కంప్లీట్గా ఒక వరల్డ్ కప్ ప్రిపరేషన్లో చూస్తున్నారు.
ఈ సిరీస్ పోయినా పర్లేదు వరల్డ్ కప్ కోసం గట్టిగా ప్రిపేర్ అవ్వాలని చెప్పి మైండ్ సెట్లో కనిపిస్తున్నారు. బట్ స్టిల్ ఎన్ని ప్రయోగాలు చేసినా వరల్డ్ కప్కి ముందు ఒక సిరీస్ వైట్ వాష్ అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద చాలా ఎక్కువ ఒత్తిడి పడుతుంది. మీలో ఒక నెగిటివ్ మైండ్ సెట్ క్రియేట్ అయిపోద్ది. సో దీంతో న్యూజిలాండ్ వాళ్ళు ఈ మ్యాచ్లో ఎలాగైనా సరే గెలిచి సిరీస్లో కంబ్యాక్ చేయాలని చూస్తారు. అయితే అది జరగాలంటే వాళ్ళ బ్యాటింగ్ అంటే బౌలింగ్ ఎక్కువ గాని పడాలి. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళ బౌలర్స్ చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. సో న్యూజిలాండ్ టీం యొక్క స్పిన్నర్స్ ఈ సిరీస్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించట్లేదు. ఇష్యూది అలాగే మిచెల్ శాంట్నర్ ఇద్దరు కూడా ఫెయిల్ అవుతున్నారు. అండ్ పేస్ బౌలింగ్లో చూసుకున్న జాకబ్ డెఫ్ అక్కడ కాస్త చెప్పుకోదాకా బౌలింగ్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ రన్స్ ఇస్తున్నారు. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో ఫోక్స్ చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. దీంతో ఈ మ్యాచ్లో అతను పక్కన పెట్టేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ జేమ్స్ నేషం బీపల్ నుంచి తిరిగి వచ్చి టీంతో జాయిన్ అయిపోయాడు. దీంతో ఈ మ్యాచ్లో జాక్ ఫోక్స్ ప్లేస్లో అతను ఆడేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆర్ఎల్స్ ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే కైల్ జేమ్స్ అని కూడా ఆడించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కైల్ జేమ్స్ని T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో యాడ్ చేశారు. యాడమ్ మిల్నే వాళ్ళకి రూల్ అవుట్ అయిపోయాడు. సో ఇంత ఖచ్చితంగా ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ టీం యొక్క బౌలింగ్లో మార్పులు జరుగుతాయి. బట్ బ్యాటింగ్ విషయంలో మాత్రం అలాంటి మార్పులు చేయకపోవచ్చు. వాళ్ళకి ఇంకా ఫిన్నెలాండ్ అందుబాటులోకి రాలేదు. లాస్ట్ T20 మ్యాచ్కి అందుబాటులోకి వస్తాడంట. సో దీంతో మోస్ట్లీ లాస్ట్ T20 మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టీం యొక్క బౌలింగ్లోనే మార్పులు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సెటిల్ అయినట్టు కనిపిస్తున్నాయి. ఒక్క సంజు శాంసన్ ఫామే కాస్త కలవర పెడుతుంది. మెయిన్ ఈ మ్యాచ్ సంజు శాంసన్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తిలక్ వర్మ చాలా క్విక్గా కోలుకుంటున్నాడు. ఈ T20 సిరీస్లో నెక్స్ట్ 2 మ్యాచెస్కి వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ రాకపోయినా T20 వరల్డ్ కప్ టైంకి ఫిట్ అయిపోవచ్చు. సో దీంతో సిరీస్లో సంజు శాంసన్ సరిగ్గా ఆడకపోతే అతని మీద వెయిట్ పడిపోతుంది. ఇషాన్ కిషన్ అతని ఫస్ట్ టెస్ట్ వికెట్ కీపర్గా రీప్లేస్ చేస్తాడు. సో ప్రజెంట్ మన టీమిండియాకి బ్యాటింగ్లో చూసుకుంటే ఆల్మోస్ట్ అందరు ప్లేయర్స్ కూడా ఫామ్లోకి తిరిగి వచ్చేసారు. లాస్ట్ మ్యాచ్లో మన కెప్టెన్ సూర్య కూడా ఒక మంచి నాక్ ఆడాడు. దీంతో ఇప్పుడు సంజు శాంసన్ ఒక్కడే ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. అయితే బౌలింగ్లో చూసుకుంటే మాత్రం వాళ్ళు ఈ మ్యాచ్లో మార్పులు చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ బుమ్రాని ఖచ్చితంగా ఆడించాలి భయ్య. ఎందుకంటే T20 వరల్డ్ కప్ ముందు అతను రిధంలోకి రావాలి. బుమ్రానికి వరల్డ్ కప్ టైంకి తన రిధం అందుకోకపోతే మనకి చాలా కష్టంగా మారుద్ది. సో దీంతో సెకండ్ T20 మ్యాచ్లో రెస్ట్ ఇచ్చిన బుమ్రాని తిరిగి టీంలోకి తీసుకొస్తారు. బట్ ఎవరి ప్లేస్లో తీసుకొస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్. ఒకవేళ అక్షర్ పటేల్ ఫిట్గా ఉంటే మనకి పెద్దగా సమస్య ఉండదు. హర్షిత్ రాణా ప్లేస్లో అక్షర్ పటేల్ వస్తాడు అండ్ కుల్దీప్ ప్లేస్లో బుమ్రా వస్తాడు. బట్ అక్షర్ పటేల్ ఫిట్గా లేకపోతే మాత్రం ఆ బ్యాటింగ్ డెప్త్ కోసం హర్షిత్ రాణాని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. దీంతో ఇలాంటి టైంలో హర్షదీప్ సింగ్ ప్లేస్లో బుమ్రా రావాలి. అంటే మన వాళ్ళు హర్షదీప్ సింగ్కి రెస్ట్ ఇచ్చి మ్యాచ్లో బుమ్రాని ఆడించవచ్చు. పైగా లాస్ట్ మ్యాచ్లో కుల్దీప్ అయితే మంచిగానే బౌలింగ్ చేశాడు. దీంతో ఈ మ్యాచ్లో అతను పక్కన పెట్టిన కూడా అంత మంచి విషయం కాదు. సో ఒకవేళ అక్షర్ పటేల్ ఫిట్ అయితే మనకి తప్పదు. హర్షిత్ మరియు కుల్దీప్ అయితే బయటకు వెళ్ళిపోతారు అండ్ వాళ్ళ ప్లేస్లో బుమ్రా మరి అక్షర్ వస్తారు. బట్ అక్షర్ పటేల్ ఫిట్ అవ్వకపోతే మాత్రం హర్షిత్ మరియు కుల్దీప్కి మరి అవకాశం వచ్చేందుకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్కి రెస్ట్ ఇచ్చి బుమ్రాని తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఎనీవే ప్రజెంట్ అయితే మన టీమిండియాకు మరి అంతలా డేంజర్ బెల్స్ ఏమీ కనిపించట్లేదు. మన వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా టిక్ అయి ఉన్నాయి. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో ఫీల్డింగ్ కూడా మంచిగా చేశారు. సో ఇంత ఉన్న వాళ్ళ ఫ్లోతో వెళ్ళిపోతే సరిపోద్ది. పెద్దగా మార్పులు ఏమీ చేయవలసిన అవసరం లేదు. బట్ ఇండివిజువల్గా చూసుకుంటే మనకి ఈ మ్యాచ్లో సంజు శాంసన్ అలాగే బుమ్రా వీళ్ళ పెర్ఫార్మెన్స్ కాస్త కీలకమవుద్ది. వీళ్ళిద్దరు కూడా రిథంలోకి వస్తే బాగుంటుంది. చూడాలి మరి మన టీమిండియా హ్యాట్రిక్ కొట్టి సిరీస్ని సొంతం చేసుకుంటారా లేకపోతే న్యూజిలాండ్ టీం ఏమైనా కంబ్యాక్ ఇస్తుంది అనేది.